నమస్కారం అండి. జాగృతి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు ఎస్బి రామ్. ఐఎమ్ ఫ్రమ్ డాక్టర్ సూరి భగవంతం ఫౌండేషను. డాక్టర్ సూరి భగవంతం గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశారు. తర్వాత వారు రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్గా వారు పనిచేశారు. అంటే ఇంచుమించు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో మన దేశానికి రక్షణ రంగానికి ఎటువంటి ల్యాబొరేటరీస్ అవసరము, వేరే దేశాల నుంచి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేయకుండా మన దేశంలో తయారు చేసుకోవాలి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వారి మధ్యలో 1958 ఆ ప్రాంతంలోనే వారికి వచ్చింది. ఆ కోవలో వారు ఎన్నో యుద్ధ పరికరాలకు సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ని ఇండియాలో వారు స్థాపించడం జరిగింది. సూరి భగవంతం గారు వారి యొక్క 115వ జయంతిని మొన్న 14th అక్టోబర్ నాడు వారు ఆక్రిబల్ అనే గ్రామంలో పుట్టారు. ఒక సైంటిస్ట్కి విగ్రహం పెట్టడం అనేది బహుశా అని అనుకుంటాము ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ మంది జరిగింది. వారి యొక్క విగ్రహాన్ని మన మొన్న మధ్య రిటైర్ అయినటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ప్రోత్సహించి మనం ఆ తరంలో ఉన్నటువంటి సైంటిస్ట్ని ఈ తరంలో ఉన్న ప్రజలకి మనం తెలియజేయాలి, వాళ్ళకి ఒక సైంటిఫిక్ టెంపర్ని మనం ఇన్కల్కేట్ చేయాలి, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి టెక్నాలజీని ఈ యూత్లో ఉన్నటువంటి ఆ ఎంథూజియాజంని మనం ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి వారు కూడా తలించి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. వారి జయంతి నాడు వారు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశారు కాబట్టి వైస్ ఛాన్సలర్గా మన 17th అక్టోబర్ 2024 నాడు మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్సి సైంటిస్టులని, డిఆర్డిఓలో ఉన్నటువంటి సైంటిస్టులని, అదేవిధంగా ఐఐటి ప్రొఫెసర్స్ని వారిని పిలుచుకొని వచ్చి వారిని సత్కరించాము. డాక్టర్ సూరి భగవంత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చి వారిని సత్కరించాము. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్కూల్స్లోకి వెళ్ళి, కాలేజీలోకి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కావాలి, ఇంకా ఏమన్నా నీడ్, ఈ పిల్లలకి ఏదైనా రీసెర్చ్ చేయాలంటే ఈ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్లో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ లేవు. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి మన దేశంలో ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మనం అందించగలుగుతాము, ఆ అందించడంలో ఏమైనా మనం పాత్ర చేయగలుగుతామా అనేటువంటి డైరెక్షన్లో పెద్దవాళ్ళు డాక్టర్ సతీష్ రెడ్డి గారి యొక్క గైడెన్స్లో మేము పనిచేస్తున్నాం, మా సంస్థ పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా స్కూల్ కనుక ఒక సైన్స్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్, బట్ దే డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. బట్ అటువంటి దాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి. అటువంటి దాన్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థల్లో మనం ఇన్కల్కేట్ చేయాలనేటువంటి తలంపుతో మా ఫౌండేషన్ వాళ్ళు మేము పనిచేస్తున్నాము. ఏదైనా స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, మీరు కనుక మమ్మల్ని అప్రోచ్ అవుతే డాక్టర్ సూరి భగవంతం ఫౌండేషన్ మీరు అప్రోచ్ అవుతే కనుక మా యొక్క సహాయ సహకారాలని మీకు అందిస్తాము. ఇవాళ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము. హిందూ స్పిరిచువల్ సర్వీస్ ఫౌండేషన్ వాళ్ళు ఇంత చక్కటి ఎగ్జిబిషన్ని వాళ్ళ మన హైదరాబాద్ నగరంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 8th, 9th, 10th నవంబర్ నాడు పెట్టి మాలాంటి వాలంటీర్ సంస్థలకి ఉచితంగా ఈ స్టాల్స్ ఇచ్చారు. సో వారికి ముఖ్యంగా మేనేజ్మెంట్కి, హెచ్ఎస్ఎస్ఎఫ్ మేనేజ్మెంట్ వారికి మా తరఫున, మా ఫౌండేషన్ తరఫున, డాక్టర్ సూరి భగవంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం.